ఏపీలో గెలుపును డిసైడ్ చేసేది వీరే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. రికార్డు స్థాయిలో 82% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడంతో అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లెక్కలు వేస్తోంది. పోటెత్తిన ఓటర్లు ప్రభుత్వానికి మద్దతుగా తరలివచ్చారని వైసీపీ పేర్కొంటోంది. ఇలా ఏపీలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం తమదని చెప్పుకొస్తున్నాయి. 150కి పైగా సీట్లు సాధిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. 120కి పైగా స్థానాలు దక్కించుకుంటామని కూటమి నేతలు సైతం చెప్పుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీలో, కూటమి పార్టీలోనూ మాత్రం కనిపిస్తోంది. అయితే ఓటర్లు ఎలా స్పందించారు? ముఖ్యంగా మధ్యతరగతి మొగ్గు ఎటువైపు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సుమారు 50 లక్షలకు పైగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలే కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పేద, ధనిక, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ధనికులు విపక్ష కూటమి వైపు మొగ్గినట్లు, పేదలు వైసీపీ వైపు మొగ్గినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు ఎటువైపు ఉన్నారనేది మాత్రం కీలకంగా మారింది. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వీరు వైసీపీ సర్కార్ మళ్లీ కావాలనుకున్నారా, లేక అధికార పార్టీని గద్దెదించాలని అనుకున్నారా అనేది కీలకంగా మారనుంది. రాష్ట్రంలో పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలు అందిస్తోంది. పార్టీలకు అతీతంగా ప్రజల ఆర్థిక స్తోమత ఆధారంగా పథకాలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, అమ్మఒడితో పాటు రైతు భరోసా, పెన్షన్లు, అనేక పథకాలు అందుతున్నాయి. వీరంతా తమకు 5 ఏళ్లు మేలు జరిగిందని భావిస్తే వారు వైసీపీ వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే ఈ పథకాలు చంద్రబాబు కూడా కొనసాగిస్తానని ప్రకటించారు. వాటి లబ్ధి పెంచుతామని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో మధ్యతరగతి వారు పథకాలు కొనసాగుతాయి కాబట్టి అధికారం మార్చాలని భావిస్తే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి వారి మొగ్గు ఎటు అనేది ఫలితాలను నిర్ణయించనుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.